ఇథియోపియాలో అగ్నిపర్వతం పేలింది. దీనివల్ల ఆఫ్రికా ఖండం 2 ముక్కలుగా విడిపోతుంది. ఈ అగ్నిపర్వతం పేలిన సౌండ్ 150 కిలోమీటర్ వరకు వినిపించింది. అండ్ దీని నుంచి వచ్చిన బూడిద 15 కిలోమీటర్ ఎత్తుకు వెళ్ళింది. అంటే 50,000 అడుగులు. నార్మల్ గా ఒక ఫ్లైట్ 10 నుంచి 12 కిలోమీటర్ ఎత్తులో వెళ్ళింది. దీని బూడిద దానికంటే ఎక్కువ హైట్. మ్యాప్ లో చూపించిన విధంగా ఈ బూడిద ఒమన్, యెమెన్ నుంచి పాకిస్తాన్ వైపుగా ఇండియాలోకి వచ్చి చేరింది. దీనివల్లే ఢిల్లీలో చాలా ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. అయితే అగ్నిపర్వతం పేలడానికి కారణం దాని కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్లు మెల్లగా కదలటం వల్ల ఆఫ్రికా ఖండం అనేది ఇప్పుడు 2గా విడిపోతుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అయితే మొత్తం ఖండాలు ఒక పెద్ద ఖండంగా పాంజియాగా ఉండేవి. ఆ తర్వాత పాంజియా ఆఫ్రికా, యూరోప్, ఆసియా లాంటి ఖండాలుగా విడిపోయింది. ఇప్పుడు ఆఫ్రికా ఖండం కూడా సేమ్ 2 భాగాలుగా విడిపోతుంది. నోబియన్ ప్లేట్, సోమాలి ప్లేట్. ఇప్పుడు పేరిన హైలీ గుబ్బి అగ్ని పర్వతం దగ్గర 3 ప్లేట్లు కలుస్తాయి. నోబియన్, సోమాలి, అరేబియన్. ఈ ప్లేట్లు అనేవి ఒకదానితో ఒకటి దూరం అవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ పగుళ్ళు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాసెస్ ని ఆఫర్ రిఫ్ట్ అని పిలుస్తారు. ఇలా విడిపోవటం 5 నుంచి 10 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఈ 2 ప్లేట్లు అనేవి సంవత్సరానికి 2 నుంచి 5 సెంటీమీటర్ల దూరం అవుతున్నాయి. ఖండాలు కదులుతున్నప్పుడు భూకంపాలు రావటం, అగ్ని పర్వతాలు పేలటం, సునామీలు రావటం సహజమే.